సముద్రకింద సార్. బ్రో సినిమా తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు రాలేదు సార్? రెడీగా ఉంది సార్. April 14th స్టార్ట్ చేశాను సార్. తమిళ తెలుగులో స్టార్ట్ చేశాను. ఎవరు సార్ స్టార్? నానే యాక్ట్ చేశాను. నేనే యాక్ట్ చేసి నేనే డైరెక్ట్ చేశాను ఒక ఫిల్మ్. ఇది కాకుండా పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాం, అది కానీ ప్రాపర్ లైన్కి రాగానే చెప్తాను. అంటే మీరు ఎక్కువ త్రివిక్రమ్ గారి సినిమాస్ ఆ బ్యానర్ ఎక్కువ చేస్తుంటారు కదా, నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారి మా బ్యానర్ సార్, మా అన్నగారు బ్యానర్. అన్న ఎప్పుడు అన్న ఆఫీస్లో ఉండి కాల్ వస్తానో వెళ్ళిపోవాలి, అదేమీ లేదు. నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారిది స్టార్ట్ కాబోతుంది, దాంట్లో ఉన్న వెయిటింగ్ సార్. వెయిటింగ్. అన్న దగ్గర నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చు, దానికోసం వెయిట్ చేసుకున్నాను. ఓకే సార్. ధనరాజు గారు, అదే ఈ సినిమాతో ఫస్ట్ టైం ధనరాజు గారి ఇంటి పేరు మనకు కనిపిస్తుంది. మీరు ట్రైలర్లో చెప్పినట్టు ఈ సినిమాతో ఇంటి పేరుతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోవాలనే కదండి ఇంత మంచి సినిమా తీసింది. మేము తప్పైతే కథలో చేయలేదు, తీతలో చేయలేదు, రేపు రిలీజ్లో కూడా చేయట్లేదు. మా వల్ల అయినటువంటి ప్రమోషన్ ఎంత చేయాలో అంత చేస్తాను. ఈ 4 నేను చేయగలను పని. సెన్సార్ సర్టిఫికేట్ వరకు నా చేతిలో ఉంటుంది, ఆ తర్వాత నా చేతిలో సినిమా ఉండదు. కాబట్టి అది అందరూ బాగున్న సినిమాని ఖచ్చితంగా చూశారు. బాగున్న సినిమాని ఎప్పుడు ఎవరు చంపేయలేదు, అది ఆడియన్ను చంపేయలేదు, మీడియాను చంపేయలేదు ఎప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మంచి పేరు సినిమాకి వస్తే ఇంకా నాకు వచ్చినట్టే వస్తుందని నేను గర్వంగా ఇప్పుడే చెప్తున్నాను. మీరు అందరు బాగుందనే చెప్తారు రేపు సినిమాని. యా, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చూసారా ఈ సినిమా? దిల్ రాజు గారు చూసారండి. ఏమన్నారు? ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో మార్నింగ్ 8:30కి మన ప్రెస్లోనే శివ అన్న ఒక అన్నున్నారు, మీకు తెలుసు కదా, శివ మల్లెల్. ఆయనకి ముందు సినిమా జడ్జిమెంట్ కోసం చూపించా. ఆయన సినిమా చూడంగానే ముందు దిల్ రాజు గారు ఫోన్ చేశారు, ఈ సినిమా చాలా బాగుందండి, మీలాంటి బ్యానర్ నుంచి సినిమా రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అని అన్నారు. ఇమీడియట్లీ దిల్ రాజు గారు నాకు ఫోన్ చేశారు, రేపు 8:30కి షో వేస్తావా చూస్తానంటే. ఆయన షార్ప్గా 8:30కి వచ్చారు. నేను దిల్ రాజు గారు ఇక్కడ చూసాం సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళటమని షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకసారి ఆఫీస్కి రా 3 o'clock అన్నారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఆ టైంలో ఆయన 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, గేమ్ చేంజర్ ఒకటి ఉంది, సంక్రాంతికి వస్తున్నాం ఉంది. ఈ 2 అడావుడులు అయిపోయిన తర్వాత మనం ఒకసారి కూర్చొని దీన్ని ఎలా తీసుకొని వెళ్దాం ఆలోచిద్దాం అన్నారు. ఈ లోపల దీప ఆర్ట్స్ ఉంది కదండి, వాళ్ళు ఫోన్ చేసి ఈ సినిమా మేము తీసుకుంటాము అని ఆయన అమరన్ సీడెడ్ చేశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా మేము తీసుకుంటామని మెంబర్ ఆఫ్ థియేటర్స్ ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక అలా వెళ్ళాను తప్ప వేరేలాగా మళ్ళీ మీరు దిల్ రాజు గారు ఎందుకు చేయలేదు ఏంటి అని అలా ఏం కాకుండా మీకు జరిగింది నిజం చెప్తున్నాను. ఇండస్ట్రీలో చాలామంది చూసారండి, రేపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చూసిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ముందే చెప్పడం ఎందుకని. అయ్యా పృథ్వీ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ సినిమా